బైబిల్కి ఎక్కారు. హల్లెలూయా. అక్కడ ఏం చేశాడు? దావీదు దేవుడిని స్తుతిస్తూనే ఉన్నాడు. గొర్రెలు కాసుకుంటున్నప్పుడల్లా దేవుడిని కనపరుస్తూనే ఆరాధిస్తూనే వాడు ఎవరో చూడలేదు కానీ దేవుడు చూశాడు. హల్లెలూయా. దేవుడు అభిషేకించాడు, పిలుచుకున్నాడు, ఒక స్థాయికి తీసుకెళ్ళిపోయాడు, సింహాసనమే ఎక్కించాడు. అన్నీ తెలుసు. కానీ మిమ్మల్ని కూడా దేవుడు అదే స్థాయిలో నుంచి తీసుకొచ్చాడు. కానీ మీరేం చేస్తున్నారు? మీరు ఎంతో కుంగిన పరిస్థితుల్లో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, తినడానికి లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఏం లేకపోయినా దేవుడిని ఈ స్థాయిలో పెట్టాడు. ఇంతలా ఉంచినా నీకు దేవుడిని ఎక్కడ పెట్టాను? అక్కడ ఏం చేశాడు దావీదు? ఖాళీ, ప్రతి దినము దేవుని స్తుతించే సమయము ఏం చేశాడు? ఆ రోజు ఖాళీగా తిరిగాడు. తిరిగినందుకు పాపం అనేది వెంటాడింది. హల్లెలూయా. అలాగే మీరు వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుడి సన్నిధి లేకుండా, దేవుడి భయభక్తి లేకుండా ఖాళీగా తిరిగితే ఏమొస్తుంది? మీ దగ్గరికి పాపమే వస్తుంది. హల్లెలూయా. మీరు పాప జీవితంలో ఉంటే ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, సరిదిద్దుకోండి. పాపం అంటే ఇలా దావీదు చేశాడు కదా, అది కాదు. మనం చిన్న సింబలైనా, నాటిలైనా, అబద్ధమైనా, మోసం చేసినా, చాడలు చెప్పినా, ఏది చేసినా అది దేవునికి మనం అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని వేరే మాట వచ్చిందంటే అది ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను దగ్గర నుంచి వచ్చినట్లే లెక్క. హల్లెలూయా. మనం ఇలా ఉన్నారు. దావీదుని లాగా మిమ్మల్ని చిన్న స్థాయి నుంచి దేవుడు హెచ్చించాడు అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? అన్నీ వచ్చేసినాయి కదా అని ఖాళీ కూర్చున్నారు, బయట మూసేసి, ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండకుండా, ఏమీ లేకుండా దైవం ప్రార్థన చేస్తే సరిపోతుందన్న స్థాయికి వస్తారా? హల్లెలూయా. తప్పు చేశాడు, ఎవరికి తెలియదు అనుకున్నాడు, కానీ దేవుడికి తెలిసింది. దైవజనుడు పంపించాడు, ప్రవక్తను పంపించాడు. నువ్వు చేసింది ఏంటో అనేది ఒక కథ ద్వారా చెప్పాడు. చెప్పడానికి అది నువ్వే అని అన్నాడు. హల్లెలూయా. కానీ దానికి శిక్ష అనేది చూసాడా లేదండి? మరి మీరు శిక్ష చూడాలనుకుంటున్నారా? లేదంటే పశ్చాత్తాపడాలనుకుంటున్నారా? అలానే దావీదుని ఎంతమంది చంపినా, ఎంతమంది ప్రయత్నించినా దావీదుని ఎవరు వేయలేకపోయారు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి అభిషేకించాడు, దేవుడు ఒకసారి పిలుచుకున్నాడు, దేవుడు ఒక్కసారి ఆలోచిస్తాను లేవనెత్తానంటే వాళ్ళ మీద ఎవరు అది వేశారు అంటే మనం అవకాశం ఇస్తేనే వస్తారు. కానీ దావీదు బ్రతికున్నంత వరకు కన్నీరు విడుతూనే ఉన్నాడు, పశ్చాత్తాపడతానే ఉన్నాడు, ఏడుస్తూనే ఉన్నాడు. నీ సన్నిధి నా దగ్గర నుంచి తీసివేయకు, నువ్వు నా దగ్గర నుంచి ఎంత మాత్రము వెళ్ళకు అనేది కన్నీరు విడుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దావీదుకి ఏం పేరు ఉందండి? ఏ బిరుదు ఉంది? హల్లెలూయా. మరి మిమ్మల్ని దేవుడు అలా పిలిచాడా? మీ హృదయ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ హృదయ తలంపులు ఎలా ఉన్నాయి? ఖాళీ ఉండి మీరు ఏం చేస్తున్నారు అనేది మీది ఈరోజు దేవుడి మీద సెలవిచ్చింది. అది మీరు ఖాళీ ఉండి ఏం చేస్తున్నారు? ఏ పాప జీవితంలో ఉన్నారు? ఖాళీ ఉండి ఏం ఆలోచిస్తున్నారు? ఏ నడవడంగా ఉన్నారు? మీ మాట ఎలా ఉంటుంది? ఏ రీతిగా ఉంటుంది అనేదే మీకు ఈరోజు దేవుడు ఇచ్చింది. మనం నిలబెట్టుకోకపోతే దావీదు చివరి వరకు కన్నీరు ఇస్తూనే ఉన్నాడు, బాధపడుతూనే ఉన్నాడు. కానీ బ్రతికే ఉన్నాడు జీవితాంతము, చివరి వరకు మరణించేంత వరకు ఉన్నాడు. కానీ హృదయంలో బాధ, కన్నీరు అనేది ఎండిపోయింది. తప్పు చేశానే పశ్చాత్తాపడ్డాడు. కానీ దేవుడు మళ్ళీ మీకు అవకాశం ఇస్తున్నాడు. కానీ మీరు ఏం చేయాలి? ఈ రోజు నుంచి దేవా నేను మళ్ళీ ఖాళీగా ఉండకూడదు, దేవుడి పని ఏదో చెయ్యాలి. వాక్యము, ప్రార్థన, దేవుని స్తుతించడం అనేది నేను చెయ్యాలి. మందిరంకి వెళ్ళి నేను ఏం చెయ్యాలి? అది చెయ్యాలి అనేది మనం ఉండాలి. హల్లెలూయా. మరి ఉంటారా మీరు ఈ రోజు నుంచి? ఆలోచించండి. మందసం వస్తేనే, దేవుడి సన్నిధి వస్తేనే, మందసం మోసుకు వస్తున్నప్పుడే సింహాసనం నుంచి దిగి వచ్చి దావీదు నాట్యం ఆడుతున్న వ్యక్తి ఏం చేశాడు? తప్పు చేశాడు. దేవుడు అంటే భయం తెలిసినా కూడా తప్పు చేశాడు. దేవుడు అంటే ఎవరో అనేది కూడా తెలిసేది కూడా తప్పు చేశాడు. మరి మీకు దేవుడు ఎవరో తెలుసు, క్రీస్తు ఎవరో తెలుసు. అయినా మీరు భయపడకుండా తప్పు చేస్తున్నారంటే మీరు ఎలా ఉన్నారు? ఇంకా నేను లైఫ్ లాంగ్ నేను తప్పు చేశాను, ఈ పశ్చాత్తాపడతాను నేను లేదు, ఇదే రోజు, ఇదే సమయం, ఇదే గడియ నేను సర్దిద్దుకుంటాను దేవా అని మీరు అనగలుగుతారా? చెప్పాలి అని నేను తప్పు చేయట్లేదండి మీకు తెలుసా అంటారా? హల్లెలూయా. అందరికీ ఎప్పుడొక విని వాక్యం అలసిపోయారా?
మీరు సిద్ధంగా ఉండండి, మెలుగుగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఒక్క గంట అయినను, ఒక్క కొద్ది సమయమైనను నాతో గడపండి 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 అంటే వాళ్ళు ఏం చేశారు? నిద్రపోయారు. మీరు లేకంటే నా సమయము వచ్చింది అన్నాడు. మరి మీరు అలాగంటారా? ఆయన సమయం కొద్దిదే. అన్ని గంటలు కూర్చోమని కాదు, ఒక్క నిమిషం ఆయన మీరు అంగీకరించి, మీరు మారుమనసు పొంది పశ్చాత్తాపడి దేవుని మీ హృదయంలో స్థానం ఇచ్చి మీరు ఆయన రక్తాన్ని కడగబడితే మీరే అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్యాలు చూస్తారు. హల్లెలూయా. ఎవరి మీద మనం అసూయ పెంచుకోకూడదు. పెంచుకుంటున్నారా లేదా?